నమస్కారం. ఈరోజు మనం భారతీయ ఔషధ మొక్కల ప్రపంచంలోకి ప్రయాణిస్తున్నాం. నమస్కారం. అవును, చూశాను. పేర్లు, శాస్త్రీయ నామాలు, కుటుంబాలు చాలా వివరంగా ఉంది. అదే, చూడటానికిదొక పెద్ద పట్టికలా ఉంది. మన పని కేవలం దీన్ని చదవటం కాదు, దీని వెనుక ఉన్న కథను, ఆ సంబంధాలను అర్థం చేసుకోవడం. సరే, ఇక దీన్ని విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా. ఈ జాబితా ఒక నిధికి దారి చూపే పటం లాంటిది. ఒక్కో పేరు, ఒక్కో మొక్క వెనుక శతాబ్దాల విజ్ఞానం దాగి ఉంది. ముఖ్యంగా మొక్కల పేర్లు, వాటి ఉపయోగాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును. అయితే ఆ ఉపయోగాల వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఈ జాబితా ఒక పునాది వేస్తుంది. అంటే ఒక మొక్క ఏ కుటుంబానికి చెందిందో తెలిస్తే దాని గుణగణాలను అంచనా వేయడం సులభమవుతుంది. అద్భుతంగా చెప్పారు. అంటే మనం కేవలం పేర్లు బట్టి పట్టటం లేదు, ఆ మొక్కల కుటుంబ కథలను తెలుసుకోబోతున్నాం. సరిగ్గా అదే. శ్రోతలకు సులభంగా అర్థం కావడానికి ఈ పెద్ద జాబితాను కొన్ని భాగాలుగా విడగొడదాం. మనకు బాగా తెలిసిన కొన్ని మొక్కలతో మొదలుపెడితే బావుంటుందేమో. మంచి ఆలోచన. మన వంటగది నుంచే మొదలు పెడదామా? తప్పకుండా. మన వంటగది ఒక చిన్న ఫార్మసీ లాంటిది అంటారు కదా. అది ఎంత నిజమో ఈ జాబితా చూస్తేనే అర్థమవుతుంది. అయితే ముందుగా మన పోపుల పెట్టినే తెరుద్దాం. ఈ జాబితాలో మొదటి 2 పేర్లు మన వంటకు ప్రాణం పోసేవే. అల్లియం సెప అంటే ఉల్లిపాయ, అలాగే అల్లియం శాటివం అంటే వెల్లుల్లి. అవును, ఇవి లేకుండా మనకొక్కరోజు కూడా గడవదు కదా. నిజమే. ఈ రెండూ అమెరిలిడేసీ అనే కుటుంబానికి చెందినవి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఏమిటది? వాటి ఘాటైన వాసన, ఆ కారానికి కారణం వాటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు. ఇవి నిజానికి ఆ మొక్క తనను తాను కీటకాల నుండి, ఇతర జీవుల నుండి రక్షించుకోవడానికి ఏర్పరచుకున్న ఒక కవచమనమాట. ఓ, ఒక్క నిమిషం. అంటే మొక్క యొక్క ఆత్మరక్షణ ఆయుధాన్ని మనం మన వంట రుచికి ఆధారంగా మార్చుకున్నామా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. ప్రకృతిలో ఒక రక్షణ మనకొక వరం. మనం ఆ రక్షణ వ్యవస్థనే తాలింపులో వేసి ఆస్వాదిస్తున్నాం. అద్భుతం. ఇక ఇదే కోవలో భూమిలోపల పెరిగే మరో అద్భుతం, జింజిబర్ అఫిసినేల్. మనందరి అల్లం. దీనితో పాటే గుర్తొచ్చేది కుర్కుమా లాంగా అంటే పసుపు. అవును. ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? చూడడానికి కాస్త దగ్గరగా ఉంటాయి. చాలా మంచి ప్రశ్న అడిగారు. రెండూ జింజిబరేసి అనే ఒకే కుటుంబానికి చెందినవి. ఓ, అలాగా. మనం వాడేది ఆ మొక్కల వేరు కాదు, భూగర్భ కాండం. దీనిని శాస్త్రీయంగా రైజోమ్ అంటారు. అది మొక్కకు ఆహారాన్ని నిల్వ చేసుకునే గిడ్డంగిలాంటిది. ఆహా. ఒకే కుటుంబం కాబట్టే వాటిలో కొన్ని ఉమ్మడి గుణాలు, ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకేనేమో పసుపు, అల్లం జలుబు చేసినప్పుడు కషాయంలో కలిపిస్తారు. అదంతా ఆ కుటుంబ వారసత్వం అన్నమాట. అవును. ఇక ఈ జాబితాలో నా దృష్టినాకర్షించిన మరో మొక్క ముర్రాయ కొనిగి. అంటే మన కరివేపాకు. అవును, కరివేపాకు. కరివేపాకు రుటేసీ కుటుంబానికి చెందింది. ఈ కుటుంబంలోని ఇతర సభ్యులు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పండి. నిమ్మ, నారింజ, బత్తాయి ఇలాంటి పండ్లన్నీ ఈ కుటుంబంలోనివే. అయితే అందులో ఆశ్చర్యమేముంది? కరివేపాకు నూనెలో వేయించగానే వచ్చే ఆ ఘాటైన, కొద్దిగా నిమ్మలాంటి సువాసనకు కారణం ఇదేనా? నాకు ఇప్పటివరకు ఆ సంబంధం తెలియదు. సరిగ్గా పట్టుకున్నారు. అంటే మనం పోపులో వాడే ప్రతిసారి పరోక్షంగా ఒక సిట్రస్ ఎలిమెంటును జోడిస్తున్నామన్నమాట. అవును. ఆ సువాసన, ఆ కుటుంబ లక్షణం. చూశారా? కేవలం పేర్లు కాకుండా కుటుంబాల గురించి తెలుసుకుంటే మొక్కల గుణాలను అర్థం చేసుకోవడం ఎంత సులభమో. నిజమే. మనం వంటగదిలో వాడే పసుపు, అల్లం వంటివి కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చూశాం. ఈ ఆలోచననే ఆయుర్వేదం ఒక శాస్త్రంగా మార్చింది కదా. అవును. ఈ జాబితాలో ఉన్న కొన్ని ప్రసిద్ధ ఆయుర్వేద మూలికలను చూస్తే ఈ ఆహారం, ఔషధం మధ్య ఉన్న గీత ఇంకా ఎలా చెరిగిపోతుందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు అజాడిరెక్టా ఇండికా. అదే మన వేప చెట్టు. వేప మీలియేసే కుటుంబానికి చెందిన ఒక శక్తివంతమైన వృక్షం. దాని గురించి మనకు తెలిసిందే కదా. దాని ఆకు, పుల్ల, బెరడు ప్రతీదీ ఏదో ఒక వైద్యానికి వాడతారని మన పెద్దలు చెబుతుంటారు. దానికున్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాల వల్లే దానికింత ప్రాముఖ్యత వచ్చింది. ఖచ్చితంగా. ఇక ప్రతి ఇంటి పెరట్లో ఉండే పవిత్రమైన మొక్క ఓసిమం శాంక్టమ్ లేదా ఓసిమం టెన్యూఫ్లోరం. మనందరి తులసి. అవును. తులసి లామియేసీ కుటుంబానికి చెందింది. దీనిని మింట్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తారు. ఓ, మింట్ ఫ్యామిలీనా? అవును. పుదీనా, రోజ్మేరీ వంటి సువాసనాభరితమైన మూలికలన్నీ
ఈ కుటుంబంలోనివే. అందుకే తులసి ఆకుల్లో ఆ ప్రత్యేకమైన సుగంధం, ఔషధ గుణాలు ఉంటాయి. ఇది శ్వాసకోశ సమస్యలకు బాగా సహాయపడుతుందని ప్రసిద్ధి. ఇక ఆధునిక ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన మొక్క వికానియా సోమ్నిఫెరా. అశ్వగంధ. అవును, అశ్వగంధ. ఒత్తిడిని తగ్గించడానికి దీన్ని ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. అవును, ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. దీన్నే నైట్ షేడ్ ఫ్యామిలీ అని కూడా అంటారు. సోలనేసి ఇది చాలా చిత్రమైన కుటుంబం. ఒకవైపు మనకు టమోటా, బంగాళదుంప, వంకాయ వంటి ఆహారాన్ని ఇస్తుంది. అవును. మరోవైపు అశ్వగంధ వంటి శక్తివంతమైన ఔషధాలను, ఇంకోవైపు కొన్ని విషపూరితమైన మొక్కలను కూడా కలిగి ఉంటుంది. ఒకే కుటుంబంలో ఇంత వైవిధ్యం ఉండటం ఆశ్చర్యం కదా. నిజంగా ఆశ్చర్యమే. ఒకే కుటుంబంలో ఆహారం, ఔషధం, విషం కూడానా? అవును. ఇక జ్ఞాపకశక్తికి మంచివని చెప్పే 2 మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకటి బ్యాకోపా మొన్నియరీ, రెండవది సెంటల్లా ఆసియాటికా. అవును. అయితే రెండింటినీ వాడుక భాషలో సరస్వతి ఆకు లేదా బ్రాహ్మి అంటారు. ఇది చాలా గందరగోళంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సామాన్యులు వీటిని ఎలా గుర్తించాలి? పొరపాటున ఒకదానికి బదులు మరొకటి వాడితే ఏమవుతుంది? అందుకే శాస్త్రీయ నామాల అవసరం ఇక్కడ వస్తుంది. పేరు ఒకటే అయినా ఈ 2 వేరువేరు కుటుంబాలకు చెందినవి. ఓ! బ్యాకోపా స్క్రాఫ్యులారియేసి కుటుంబానికి చెందితే సెంటల్లా ఏపియేసి అంటే మన కొత్తిమీర కుటుంబానికి చెందినది. కొత్తిమీర కుటుంబమా? అవును. రెండింటినీ మేధస్సును పెంచడానికి వాడతారని చెప్పినా వాటి పనితీరు, మోతాదు వేర్వేరుగా ఉండవచ్చు. సరైన గుర్తింపు లేకపోతే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే సరైన మొక్కను గుర్తించడమనేది మొదటి మెట్టు. ఇప్పుడు అర్థమైంది శాస్త్రీయ నామాలు ఎందుకంత ముఖ్యమో. ఇక ఈ విభాగంలో మనం తప్పక మాట్లాడుకోవాల్సింది త్రిఫలాల గురించి. అవును, త్రిఫల. ఈ జాబితాలో ఆ 3 మొక్కల పేర్లు విడివిడిగా ఉన్నాయా? ఖచ్చితంగా. ఆయుర్వేదంలో త్రిఫల ఒక మూల స్తంభం లాంటిది. అందులో మొదటిది టెర్మినాలియా క్షెబ్యులా అంటే కరక్కాయ. కరక్కాయ. రెండోది టెర్మినాలియా బెలిరికా అంటే తానికాయ. తానికాయ. ఇక మూడవది ఫిలాంథస్ ఎంబ్లికా, అదే మన ఉసిరికాయ. సరే, కేవలం ఈ 3ంటినే ఎందుకు కలిపారు? వేర్వేరుగా వాడొచ్చు కదా. వాటి ప్రత్యేకతేంటి? అక్కడే ఉంది అసలు రహస్యం. దీన్నే సినర్జీ అంటారు. అంటే 1+1 2 కాదు 3 అవడం లాంటిది. కరక్కాయ వాతాన్ని, తానికాయ కఫాన్ని, ఉసిరికాయ పిత్తాన్ని సమనిలయలో ఉంచుతాయని ఆయుర్వేదం చెబుతుంది. అంటే 3 దోషాలను సరిచేస్తాయన్నమాట. అవును. ఈ 3 కలిసినప్పుడు అవి కేవలం వాటి వ్యక్తిగత గుణాలను ప్రదర్శించడమే కాకుండా శరీరాన్ని సమగ్రంగా శుభ్రపరిచే, పునరుజ్జీవింపజేసే ఒక కొత్త శక్తిగా పనిచేస్తాయి. ఇదొక అద్భుతమైన ఫార్ములా. కేవలం చిన్న మొక్కలే కాదు, మన చుట్టూ ఉండే పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇది చూస్తుంటే మన పూర్వీకులు అడవిని ఒక పెద్ద ఔషధశాలగా చూశారనిపిస్తుంది. నిజమే. ఉదాహరణకు శాంటాలం ఆల్బమ్. గంధపు చెక్క. అవును, చందనం. గంధం షాంటాలేసీ కుటుంబానికి చెందినది. దాని సువాసన కోసం ఎంత విలువిస్తామో దాని చలువ చేసే గుణానికి ఆయుర్వేదంలో అంత విలువ ఉంది. చర్మవ్యాధులు, తాపం తగ్గించడానికి దీన్ని వాడతారని చెబుతారు. ఇది కేవలం కలప కాదు, ఒక ఔషధం. ఇక వసంతంలో ఎర్రని పూలతో అడవికే నిప్పంటుకుందా అన్నట్టు కనిపించే బ్యూటియా మొనోస్పర్మ. మోదుగ చెట్టు, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్. అవును, అదే. ఇది ఫాబెసీ కుటుంబానికి అంటే చిక్కుడు జాతి కుటుంబానికి చెందినది. ఓ, చిక్కుడు జాతి కుటుంబమా? అవును. ఈ కుటుంబంలో మొక్కలు నత్రజనిని భూమిలో స్థిరీకరించడంలో సహాయపడతాయి. అంటే అవి భూమికి కూడా మంచివి. ఆసక్తికరంగా ఉంది. మోదుగ పువ్వులను సాంప్రదాయకంగా రంగుల కోసం మరియు కొన్ని చర్మ సమస్యల నివారణకు వాడేవారు. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు చెట్టు కూడా ఉంది. అవును, టేకు. మనం ఫర్నిచర్కు వాడే టేకులో కూడా ఔషధ గుణాలున్నాయా? ఇది కొత్తగా ఉంది. ఉన్నాయి. టేకు వర్బినేసీ కుటుంబానికి చెందింది. దాని కలప బలానికి ప్రసిద్ధి. అయితే దాని ఆకులు, పువ్వులు, విత్తనాలు వంటి ఇతర భాగాలకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగాలున్నాయని చెబుతారు. అలాగా? ముఖ్యంగా దాని ఆకులకు యాంటీఫంగల్ గుణాలున్నాయని నమ్ముతారు. అలాగే జాబితాలో ఉన్న మరో ముఖ్యమైన వృక్షం సరాకా అశోక. అశోక వృక్షం. అవును. అంటే ఒక చెట్టులోని ప్రతి భాగం విలువైందనమాట. మనం కేవలం కలపను, పండ్లను మాత్రమే చూస్తాం. కాని ఈ జాబితా ఆ చెట్టును సంపూర్ణంగా చూడాలని చెప్తోంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు కొన్ని సువాసన వెదజల్లే పువ్వుల గురించి మాట్లాడుకుందాం. వాటి అందం, పరిమళం కూడా మనసును తేలికపరిచే ఒక రకమైన ఔషధమే కదా? నిస్సందేహంగా. జాబితాలో జాస్మినం గ్రాండిఫ్లోరం ఉంది. అంటే మల్లెపువ్వు. అవును.
ఇది ఓలియేసీ కుటుంబానికి చెందింది. ఆలివ్ చెట్టు కూడా ఇదే కుటుంబం. ఓ, మల్లెల సువాసన మనసుపై ప్రభావం చూపి ఆందోళనను, ఒత్తిడిని తగ్గిస్తుందంటారు. అందుకే దీన్ని అరోమా థెరపీలో విరివిగా వాడతారు. ఇక పువ్వుల రారాణి రోజా డమాస్కానా, గులాబీ. అవును, గులాబీ. దీని నుండి తీసే రోజ్ వాటర్ కళ్లకు చలువ చేస్తుందని మనందరికీ తెలుసు. నిజమే. గులాబీ రోజేసీ కుటుంబానికి చెందింది. ఇది చాలా పెద్ద, ముఖ్యమైన కుటుంబం. యాపిల్, చెర్రీ, బాదం వంటి ఎన్నో ముఖ్యమైన మొక్కలు ఇందులో ఉన్నాయి. అంటే గులాబీ, యాపిల్ బంధువులన్నమాట. ఒక రకంగా అంతే. గులాబీ పువ్వు కేవలం అందానికే కాదు, దాని రేకులకు చర్మాన్ని మృదువుగా చేసే గుణముందని, అందుకే సౌందర్య సాధనాల్లో వాడతారని మనకు తెలుసు. చేతులకు అందాన్నిచ్చే లసోనియా ఇనర్మిస్. గోరింటాకు. అవును, గోరింటాకు గురించి చెప్పండి. ఇది లిత్రేసీ కుటుంబానికి చెందిన మొక్క. గోరింటాకు కేవలం అలంకరణకే కాదు, దాని ఆకులకు శరీరాన్ని చలువు చేసే గుణముందని గట్టిగా నమ్ముతారు. అవునా? అవును. అందుకే బహుశా పాతకాలంలో వేసవిలో, ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే పెళ్లిళ్లప్పుడు కాళ్లకు, చేతులకు పెట్టుకునే సాంప్రదాయం వచ్చి ఉంటుంది. అది ఒక సహజమైన ఎయిర్ కండీషనర్ లాంటిది. అద్భుతం. ఒక సాంప్రదాయం వెనుక ఇంతటి శాస్త్రీయత దాగి ఉందన్నమాట. అవును. ఈ మొక్కల సువాసన, వాటి గుణాలు కేవలం ఆహ్లాదం కోసమే కాదు, అవి మన శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం వల్లే వాటికి మన సంస్కృతిలో, వైద్యంలో ఇంత ప్రాముఖ్యత లభించింది. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఈరోజు మనం భారతదేశపు ఔషధ మొక్కల వారసత్వంలోని వైవిధ్యాన్ని చూశాము. ఇది కేవలం ఒక జాబితా మాత్రమే అయినా, మన వంటగదిలోని కరివేపాకు నుండి అడవిలోని టేకు చెట్టు వరకు ప్రతి మొక్క వెనుక ఒక శాస్త్రం, ఒక కుటుంబ కథ, ఒక ప్రయోజనం ఉన్నాయని అర్థమైంది. సరిగ్గా చెప్పారు. ఈ జాబితా మనకు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. అంటే మొక్కల పేర్లు మరియు వాటి వర్గీకరణ. అవును. మన చర్చ ద్వారా మనం ఎందుకు అనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు కనుగొన్నాం. అంటే వాటి కుటుంబ సంబంధాల వల్ల వాటికి ఆ గుణాలు ఎందుకు వచ్చాయో తెలుసుకున్నాం. మరి శ్రోతలకు తదుపరి అడుగు ఏమిటి? శ్రోత యొక్క తదుపరి ప్రయాణం ఎలా అనే దానిపై ఉండవచ్చు. ఒక ఆసక్తికరమైన ఆలోచనేమిటంటే, చెప్పండి. ఈ జాబితా నుండి తమకు నచ్చిన లేదా తమ సమీపంలో పెరిగే ఒక మొక్కను ఎంచుకోవడం. ఉదాహరణకు తులసి లేదా కలబంద. మంచి ఆలోచన. ఆ ఒక్క మొక్క గురించి, దాని సాంప్రదాయ ఉపయోగాలు ఎలా ఉన్నాయో, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు వాటి గురించి ఏం చెబుతున్నాయో అని లోతుగా తెలుసుకోవడం. ప్రాచీన జ్ఞానం నేటి అవగాహనతో ఎలా ముడిపడి ఉందో అన్వేషించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. తమ పెరట్లోని మొక్క ఒక గ్లోబల్ రీసెర్చ్ సబ్జెక్ట్ అని తెలిసినప్పుడు కలిగే అనుభూతే వేరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.